ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం ఆ దేవాది దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చెయ్యగలవాడు, గొప్ప కార్యములు చేసేవాడు, సంపూర్ణ కార్యములు చేసే శక్తి కలిగిన వాడండి. ప్రియులారా, ఇలా చెబుతూ పోతే ఆ దేవుడు చేసిన కార్యములకు మితి లేదు, అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి చెప్పాలంటే ఈ భూలోకమైనను చాలదని భక్తుడంటున్నాడు. చూశారా ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో. అయితే ఎవరైతే తన బిడ్డలు శ్రమను భరించలేక, కష్టాన్ని తట్టుకోలేక, శోధనను జయించలేక, ఆపదల్లో నుండి విడుదల పొందాలని ఆ దేవునికి మొరపెడతారో వారి మొరలను విని వారికి సహాయం చేస్తాడండి. ఆ దేవుడు తన వాక్కును పంపి తన బిడ్డలను బాగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది దేవుని యొద్ద నుండి అద్భుతాలను పొందుకొని వాటిని దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతున్నారు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరిగించాడు అని దేవునిని ప్రశ్నించే వారిమిగా ఉంటున్నాము. ఉద్యోగం ఇచ్చాడా, రోగాన్ని నయం చేశాడా, సంతానమిచ్చాడా, వరుస మరణాలను ఆపగలిగాడా, మా కుటుంబంలో దుఃఖాన్ని తొలగించగలిగాడా, ఆర్థిక కొరతలను తీర్చినాడా అని ఇలా రకరకాలుగా దేవుడు ఏ కార్యం చెయ్యలేదని ఆయనను దూషించేవారు, ఆయనను ప్రశ్నించేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు నిజముగా నీ జీవితంలో ఏ అద్భుత కార్యాన్ని చెయ్యలేదని నువ్వు నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? నీవు చేసే ఉద్యోగంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ సేవా జీవితంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ బిడ్డల జీవితాలలో, సంఘంలో, సమాజంలో, నీ కుటుంబంలో దేవుడు ఎలాంటి కార్యం చెయ్యలేదని చెప్పినట్లయితే, దేవుని యందు కృతజ్ఞత లేకుండా ఉన్నట్లయితే మనం అపవిత్రులమవుతామండి. దేవుని రాజ్యానికి పాత్రులం కాము. ఒక్కసారి నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలను ఒక బుక్ మీద రాసి చూడు, ఆ బుక్ అంతా నిండిపోతుంది కదా. ప్రియులారా, నిజమైన విశ్వాసులకు బాధల కంటే సంతోషమిచ్చిన దినాలే గుర్తుండాలి. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా దేవునిని స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని కలిగి ఉండాలండి. ఈనాడు కృతజ్ఞత లేని అవిధేయులుగా, అపవిత్రులుగా మనముండకూడదు. ప్రియులారా, ఈనాడు దేవుడు చేసిన మంచి కార్యముల కంటే బాధ కలిగే కార్యాలే, దుఃఖాన్ని తెప్పించే కార్యాలే మనకు ఎక్కువగా గుర్తుంటాయి కదా. దేవుడు చేసిన కార్యాలను మనం వెంటనే మర్చిపోతాము కదా. కృతజ్ఞత లేని వారిమిగా ఉంటున్నాము కదాండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, ఆ దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో సంతోషాన్నిచ్చేవి. ఆనాడు యోబు ఎన్ని కష్టాలను అనుభవించాడో, ఎంతగా శ్రమల పాలయ్యాడో మనందరికీ తెలుసు కదా. తన సంతోషాన్నంతా కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కుమారులను, కుమార్తెలను, ఆస్తులను, పొలాలను, దాసదాసీలను సమస్తమును కోల్పోయి ఏమీ లేనివాడిగా బూడిదలో కూర్చొని శరీరమంతా కురుపులతో, వేదనతో, బాధలో, దుఃఖంలో ఉన్న యోబును తన భార్య ఏమన్నదో తెలుసా? దేవుని దూషించి చచ్చిపో, ఇంతటి బాధలో, ఇంతటి కష్టంలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా అని పలికిందండి యోబు గారి భార్య. ప్రియులారా, యోబు ఎంత గొప్పవాడండి. అన్ని విధాలుగా నష్టపోయినప్పటికీ ఇంకా దేవుని స్తుతిస్తున్నాడు. తను ఎంతో బాధను అనుభవిస్తూ కూడా దేవుని పొగుడుతూ సంతోషపరుస్తున్నాడు. ప్రియులారా, యోబు గుండెలు పగిలిపోయే దుఃఖ పరిస్థితిలో కూడా దేవుని ఇంకా స్తుతిస్తున్నాడు కాబట్టే, హృదయపూర్వకంగా స్తుతించాడు కాబట్టే దేవుడు తనకు రెట్టింపు ఆశీర్వాదములనిచ్చాడు. మరలా తన క్షేమస్థితిని తనకు దయచేశాడండి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం కూడా కష్టంలో, బాధలో, అక్కరలో, దుఃఖంలో, వేదనలో దేవుణ్ణి స్తుతించే వారిమిగా ఉండాలండి. నీకు ఉద్యోగం పోయిందా?
అయితే దేవుని స్తుతించు. నీ వ్యాపారంలో నష్టాలొచ్చాయా? అయితే దేవా నీకు వందనాలు అను. నీ వివాహ సంబంధం చెడిపోయిందా? నీ కుటుంబంలో మరణాలు సంభవించాయా? నువ్వు అనారోగ్యంలో ఉన్నావా? నీ సేవలో అభివృద్ధి లేదా? నీ ఆస్తులన్నీ కోల్పోయావా? కుటుంబంలో నెమ్మది సంతోషం లేదా? సంతానం ఇంకా ఆలస్యమవుతుందని బాధపడుతున్నావా? నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎంత దుఃఖకరంగా ఉన్నప్పటికీ నీ దేవుడు మాత్రమే నీ ఎడల అద్భుతాలు చేస్తాడండి. ఆయన ఒక్కడే ఈ లోకంలో మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రియులారా, ఆ దేవుని కృప మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టదండి. మన పట్ల దేవుని మహాకృప నిరంతరము నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ కష్టంలో, నీ శ్రమలో, బాధలో, వ్యాధిలో దేవునిని స్తుతించలేదేమో, ఆయన యొద్ద నుండి అద్భుతాన్ని పొందలేదేమో. ఈ దినము నుండి దేవునికి ప్రార్థిస్తూ ప్రతి విషయంలో ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకో. ప్రార్థించు, మొరపెట్టు, వాక్యాన్ని ధ్యానించు. నిన్ను తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. పాపిని నీతిమంతునిగా మారుస్తాడండి ఆ దేవుడు. సంతోషం లేని నీకు గొప్ప సంతోషాన్నిస్తాడు. అభివృద్ధి లేని నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. జాబు లేని నీకు శ్రేష్టమైన జాబునిస్తాడు. దీవెనలు లేని నీ కుటుంబంలో దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆ దేవుడు ఒక్కడే నీ జీవితంలో ఏదైనా చెయ్యగల సమర్థుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టకుండా మన హృదయంలో చేర్చుకొని ఆయనకు నచ్చినట్లు బ్రతుకుదామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మీరు ఒక్కరు మాత్రమే ఈ లోకంలో మహా ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు తండ్రి. మీ కృప ఎంతో ఉత్తమమైనది దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి ఎడల గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడవు తండ్రి. సంపూర్ణ కార్యములు జరిగించే దేవుడవు ప్రవ్వా. గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమ కనికరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా. మహా ఆశ్చర్య కార్యముల చేత వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆశిస్తుండగా, మీకు మొరపెడుతుండగా, వారు కోరుకుంటుండగా మీరే వారి కోరికలను తీర్చండి. వారి మొరలను మీరు ఆలకించండి. బిడ్డలు ఆశించినది పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీరు చేసిన కార్యములను మేము మరచిపోకుండా వాటిని తలపోసుకుంటూ మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. యోబు గారైతే అంతటి కష్టంలో, అంతటి బాధలో, నష్టంలో కూడా మిమ్మల్ని స్తుతించినాడు దేవా. అయ్యా, అట్టి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మేము కూడా మా కష్టంలో, మా వ్యాధిలో, బాధలో మీ వైపు చూస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీపై ఆధారపడి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. యోబు గారు ఎట్లయితే గొప్ప ఆశీర్వాదములను పొందుకున్నాడో మేము కూడా ఆ విధంగా మీ యొద్ద నుండి రెట్టింపు ఆశీర్వాదములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చుట్టూ మీరే దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మంచి బలాన్ని, తెలివిని, క్షేమాన్ని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఇంకా ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి
దీవించండి దేవా. అయ్యా మీరెవరికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు దేవా. నెమ్మది లేకుండా ఉంటున్నారు దేవా. అప్పుల సమస్యలలో కూరుకుపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక దుఃఖించే స్థితిలో ఉంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల దుఃఖాన్నంతటిని మీరు తొలగించండి దేవా. ఆర్థిక కొరతలను దూరపరచండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం చేయండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. మీరే వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా కృప చూపించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక అవయవ లోపం లేకుండా చక్కగా పెరిగే కృపను దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు ఏ పని చేస్తున్నా, ఎలాంటి ప్రయత్నం కొనసాగిస్తున్నా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన సఫలతను, విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. దురాత్మ శక్తులను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. వివాహ విషయమై బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే యవ్వన సహోదరి సహోదరులందరికీ కూడా వారికి సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత బిడ్డలు చక్కగా జీవించుటకు సహాయం చేయండి. గొడవలు, మనస్పర్ధలు, కలహాలు దూరపరచండి దేవా. మీ యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఉద్యోగాలు పర్మనెంట్ కావాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఆ యొక్క స్థానం పర్మనెంట్గా ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, అబద్ధపు కేసులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో బిడ్డలకు తోడై ఉండండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి. మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డల ఎడల
మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి, కాపాడండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ఈ దినమంతా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని, బిడ్డలందరినీ మీరే రక్షించమని, తోడుగా ఉండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.